అరే పంత బ్రో, ఎలా ఉంది ఢిల్లీ దెబ్బ? అరే ఫస్ట్ 3 ఓవర్లకి 9 రన్స్ కొట్టి 3 వికెట్లు పడిపోయాం. ఆ తర్వాత 100 రన్స్ కి 6 వికెట్స్. ఆ తర్వాత 170కి 8 వికెట్స్. అరే మా పక్క టాప్ ఆర్డర్లు, మిడిల్ ఆర్డర్లు ఎవ్వరూ సరిగ్గా ఆడకపోయినా మా ఫినిషర్లు వట్టిగానే పిసికి పడేశారు. అరే ఒకప్పుడు మ్యాచ్ గెలవడానికి జస్ట్ 1% ఉండేది, అలాంటిది పైసా వసూలు మ్యాచ్ చేసి పడేశారు. అట్లుంటుంది మరి ఢిల్లీతో. లేకపోతే ఫస్ట్ లో 3 వికెట్లు పడేపాటికి మ్యాచ్ గెలిచేస్తాం అనుకుని ఫీల్ అయిపోతుంది. ఫైనల్లీ నీ అవసరం లేకుండానే మ్యాచ్ గెలిచేసాము. అది ఢిల్లీ అంటే. అరే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని గెలవలేకుండా చేశారు. అరే ఫస్ట్ లో ఏమో బౌలింగ్ మంచిగా వేసేసి లాస్ట్ లో ఇలా హ్యాండ్ ఇస్తారో కూడా ఊహించుకోలేదు. అరే ఫస్ట్ నుంచి వరుస పెట్టి పుల్లలు వట్టిగానే పీకి పడేశారు. అరే లాస్ట్ లో ఏమైపోయింది, ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా బౌలింగ్ వేయలేదు. అందుకే గెలవాల్సిన మ్యాచ్ వట్టిగానే ఓడిపోయాం. అరే సాలుండు పంత బ్రో, మ్యాచ్ గెలవడానికి కారణం బౌలర్లు కాదు, నువ్వే. ఫస్ట్ ఓవర్ లో 2 పుల్లలు వట్టిగానే పీకాను, అలాంటిది నాకు బౌలింగ్ ఇవ్వకుండా వాడెవడో ఫ్రిన్స్ అనే వానికి బౌలింగ్ ఇచ్చావు. వానికేమైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందా? అరే అదే కాకుండా లాస్ట్ లో మనం మ్యాచ్ గెలవడానికి 1 వికెట్ కావాలి, అలాంటప్పుడు మంచి రన్అట్ దొరికింది. ఆ రన్అట్ తీసుకోకుండా రివ్యూ తీసుకుంటావా? ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మిస్టేక్సే, అందుకే మనం మ్యాచ్ ఓడిపోయాం. అరే నా జీవితంలో ఐపీఎల్ లో ఎక్కువ రన్స్ కొట్టినదేమైనా ఉందంటే ఈ రోజు కొట్టిన మ్యాచ్ దే. 36 బాల్స్ లో 70 రన్స్ కొట్టా, అది 200 స్ట్రైక్ రేట్ తో. అంత కొట్టి మ్యాచ్ గెలవకుండా చేసేశారు. ఫస్ట్ లో ఏమో వికెట్లు పటాపట్ పీకేశారు. ఆ తర్వాత ఇక మ్యాచ్ మన జోబీలోనే ఉందనుకున్నా, కానీ తీరా చూస్తే మ్యాచ్ దొబ్బింది. అరే ఉండవయ్యా మార్షో, నువ్వన్న 200 స్ట్రైక్ రేటు, నేనైతే 250 స్ట్రైక్ రేట్ తో ఆడాను. జస్ట్ 30 బాల్స్ లోనే 75 రన్స్ కొట్టి 250 స్ట్రైక్ రేట్ తో ఆడాను. అలాంటిది లాస్ట్ లో మ్యాచ్ గెలవకపోవడం అంటే ఎంత అవమానం, ఎంత అవమానం. కొట్టిన రన్స్ కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. అరే అశుతోష మజాక చూసారు కదా, జస్ట్ 1% మ్యాచ్ గెలవడానికి ఛాన్స్ ఉండేది. అలాంటి టైం నుంచి నేను మ్యాచ్ ని వట్టిగానే పిసికి పడేశాను. అరే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశాను, అది అశుతోష్ అంటే. జస్ట్ 30 బాల్స్ లో 66 రన్స్ కొట్టి మ్యాచ్ ని వారు 1 సైడ్ చేశాను. ఢిల్లీకి నెంబర్ 1 ఫినిషర్ ఎవరంటే ఈ అశుతోషే. అశుతోష్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే అశుతోష్ బ్రో, మ్యాచ్ ను ఫినిష్ చేస్తే మ్యాచ్ ని ఒక కొలికి తీసుకొచ్చింది ఈ రాజే. జస్ట్ 15 బాల్స్ లోనే 39 రన్స్ కొట్టా, ఆల్ రౌండర్ ప్రదర్శన అంటే చూపించా. అంతేకాకుండా నా స్పిన్ తోనే 1 వికెట్ కూడా తీసా. అరే అంతేకాకుండా పూరాన్ వికెట్ ని ఛాన్స్ దొరికేలా చేశా. కానీ మన బ్యాడ్ లక్ ఏమంటే క్యాచ్ డ్రాప్, లేకపోయింటే 2 వికెట్లు తీసేవాడిని. అరే ఎట్లుంది విప్రాజ్ బ్యాటింగ్, నీ యవ్వ కథ మొత్తం ఖతర్నాక్ ఉండేలా చేశా. అరే మీరు మ్యాచ్ లో ఫినిష్ చేస్తే కొట్టడం స్టార్ట్ చేసింది ఎవరు? ఈ స్టబ్సే. అరే వాళ్ళ టైం బాగుండి బాల్ మారింది కాబట్టి బతికిపోయారు, లేకపోయింటే అలాంటి 6 లో ఎన్ని పడేదో ఏందో. ఫైనల్లీ ఫస్ట్ బోన్ అయితే కొట్టేశాము. మనమైతే ఇలానే కంటిన్యూ చేసి ఒక్కొక్కరిని వట్టిగానే పిసుక్కుంటూ పోవాలి. అరే ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, పిలకాయల ప్రీమియర్ లీగ్. నీ అవ్వ మంచి ఫామ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదు. కానీ పిలకాయలేమంటే అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను నీ అవ్వ దంచి కొడుతున్నారు. ఫైనల్లీ నేను లేకుండానే మ్యాచ్ గెలిచేశారు. సూపర్ బై ఎక్సరు, నువ్వైతే ఏం భయపడకు, నెక్స్ట్ మ్యాచ్ లో నేను వస్తా, దంచి కొడతా. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.